The tournament got cancelled, so that's why whenever teams are not ready for that tournament schedule time, at that time he will open for practice matches. But anyways, he has a number. Tournament మనం టోర్నమెంట్ 2020 టోర్నమెంట్ ఇచ్చిన పిహెచ్జిలో రేపు ఏప్రిల్లో 2020 ఒక బాల్ కూడా కనెక్ట్ చేయలేరు. పరువు పోయింది మొన్న. నువ్వు ఓపెనింగ్ వెళ్ళు 20 ఓవర్లు ఆడు. నువ్వు ఒక పక్క T20 టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో T20 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. T30 టోర్నమెంట్ లేవు ఇక్కడ, అన్ని బుక్ అయిపోయినాయి. తరఫే నువ్వు సేమ్ అక్షయ్ థర్డ్ డౌన్ మొత్తం తరఫే. శ్రీలంక హైపోటర్ఫ్లో మ్యాచ్ ఆడినాం రా ఫస్ట్. మేము అక్కడ పట్టింది మాకు లెదర్ వాళ్ళు బిజీ లేకంటే ఎప్పుడు 2019లో దాంట్లో ఉంది. ఫీల్డింగ్ కూడా ఏం చిన్న రేట్లా డ్రైవులు కొట్టంటే అకాడమీ వాళ్ళు అయితే ఇక్కడ కూడా అట్లే చేస్తున్నారు. కొన్ని అకాడమీలు డీజోల్ గేమ్స్ మొన్న వచ్చిన ఒక మ్యాచ్ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వచ్చింది. కొన్ని అకాడమీ మ్యాచ్లు కూడా అట్లా ఆడపిల్లలు ముగ్గురు ఆడేమో, ముగ్గురేమో మగపిల్లలు మిగతా బాగా ఫస్ట్ ఉల్టా పంపించింది మ్యాచ్లో. ఫస్ట్ మేము పోయిన బౌలర్లు మిడిల్ లెవెల్ అంతా ఓపెనింగ్ కాడి నుంచి వస్తాం వచ్చినాం. 15 ఓవర్లకు 120 కొట్టినాం. 6 వికెట్లు పోయినాయి. లాస్ట్లో నలుగురు పోయి 160 కొట్టినాం. మళ్ళీ 15 ఓవర్లు. Don't think on that batter. You use your batter. That's good actually. Very good. Unnecessarily your mindset will change again. ఓన్లీ 4 runs. సాయంత్రం చేసుకుంటారా? బ్లేడ్ అన్న ఉంటుంది సౌండ్ వచ్చినా ఇస్తాడు. సౌండ్ వచ్చింది. హలో నువ్వు తీసిన మళ్ళీ రోజు నేను 5 వికెట్లు నెక్స్ట్ వీక్ నేను బాబాయ్ వచ్చినాము. అది 3 ఓవర్లు. రెగ్యులర్గా ఆడితేనే. నేను ఈ వీక్ అంతా సిక్కు, అసలు నా పరిస్థితి ఎట్టుంది మీ ఎవరికి ఇప్పుడు? అట్ట పడిన రకంగా ఎక్కడంటే టైం బాగాలేనప్పుడు ఏం చేస్తాం అట్లా ఇట్లా ఒక్కటి లెక్క చేసుకోండి అని. పోరా పుట్టినాడా ఆన్ చేయలే కెమెరా. దాన్ని టచ్ అయిపోగా ప్యాడ్లు అవన్నీ ఆడబెట్టి ఉన్నారు అందరు. ఎవరి ఇది? ఆనంద్ బా షాడ్ బా. Come on, Malle. YouTube. You can see in YouTube only, not here. You cannot see here. కోచింగ్ లో బాగా ఆడుతున్నారు. బాల్ పోతట్టుంది. మనం చెప్పినట్టే ఆడుతున్నాడు. బాల్ ఇట పోతట్టుంది. మనిషి ఉంటాడు లేవు దాన్ని తెచ్చుకోవడానికి. ఒక మనిషి ఇక్కడ కూడా వేసి ఉండొచ్చు కదా. ఒక 3 వేస్తానాడులే గుంతలు అయ్యే కొట్టి గుంతలు కొట్టిండులే. ఫుల్ నెట్టేస్తాడు. హై నెట్ తెచ్చి పెట్టిండు 3-4 నెలలు అయిందంట. అవునవును చెప్పాడు నాకు అప్పుడు. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడే చెప్పాడు. వేయలేదని. దాని తగలవా, దాని తగలవా. చూడు ఎట్లా సరే కూర్చో. కావాలకైనా కొట్టచ్చురా. ఆడ కింద
ఎప్పుడు క్యాచ్ అవుతాయి ఎన్ని చూడు అన్ని ఎల్బిడబ్ల్యూ ఎల్బీలు మరి అంతే క్లియర్గా అవుట్ దానికి నిలబడి చేద్దాం ఎల్బీలు ఏం చేస్తాం. భాస్కర్ బాబు కాదంటే స్టేటస్. ఓహో ఈ మధ్య టీచింగ్ ఏ ఆధారమైన చూసుకోం 18 వరకు పని చేసిండు వినయ్ మంచి పని వినయ్ మంచి పని జరిగింది ఏమో ఎండ వాయించేస్తుంది. నేను చూసిన ఈ ఎండకు ఏడబ్బా అనుకుంటా ఉన్నా లక్కీగా టాస్క్ నేను లేదు పడి కొట్టురా సిక్స్ బాగా పక్క అందువల్ల గుడ్లు బాగా కలుగుతాయి. రీచ్ బాగుండేదే కాదు ఇక్కడ కొంచెం పవర్ కూడా ఉంది లేరా మనం వయసు తేడా కాదు మనం 10 ఏళ్ళ ఇంటికి పోవాలి బిర్యానీకి ఇంకా టైం ఉంది. ఏమిరా తొందర మళ్ళీ చూసుకొని ఆడురా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా 2 4 కొడతానే ఇక్కడ ఎవరైనా పిలిచిండ్రు అవి ఆడు వేసుకున్నా నిన్న మ్యాచ్ చూసినవా టీమిండియా వాళ్ళని ఆడింది. టీమిండియా వర్సెస్ టీమిండియా ఉన్నట్టుంది. ఫస్ట్లోనే జరగడం మేలైంది. కనువిప్పు కలిగింది. కాదు అసలు టీము వాళ్ళు కూడా ఎందుకు ఇండియన్సే అక్కడ టీమిండియా వర్సెస్ టీమిండియా అంటే అది ఓకే బ్యాటింగ్ బాయ్స్ ఇండియన్స్ టోటల్ ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ 7 ఇండియన్ ప్లేయర్స్ ఆర్ దేర్. పాకిస్తాన్ 25 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 183 టార్గెట్. ఓ నైస్ యార్. they can win. న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ now it is becoming ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటది. ఈవెన్ పాకిస్తాన్ గెలిచలేకపోయింది తెలుసా. క్యాచ్ పట్టింటే అయిపోయింది. 2 ఓవర్లకు 33 కొట్టాలని 19 ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. మళ్ళీ బాల్ క్యాచ్ మిస్ అయినాక మళ్ళీ 2 6 4 కొట్టినాడు. అది క్యాచ్ పట్టుంటే అయిపోయింది. రెండో అటెంప్ట్ కూడా మిస్ అయ్యింది. షాట్ బాయ్ ఏం తగ్గట్లేదు 56 కొట్టించిండు. ఉంది స్లాట్లో కొడతాను వాళ్ళు తగ్గేదేముంది. 182 కొట్టిన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అదే వీళ్ళకి బక్కేనే. నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ గెలుచారు ఎవరైనా కట్టుకొని వెళ్ళిపోయారేమో వాళ్ళు. అదెవరు తీసుకోపోతాడు కానీ హెల్మెట్ లో ఉండాలి. హెల్మెట్ లో దీంట్లో ఉండొచ్చు మంది చూడు లేకపోతే కింద అన్న పడిందో అదే అన్న 16 ఉండాలి దీంట్లో ఉండదు ట్రాఫిక్ 16 కిలోమీటర్ నీకు 8 కిలోమీటర్లు అంటేనే గంట ఇంకంతే. లేకుంటే ఆ నుంచి మా కా నుంచి వెరీ గుడ్ పక్కన పోయిందిలే మా తల్లి తిరుగుతానే ఈ నుంచి మళ్ళీ వేస్తావా సరే కార్డ్స్ ఆడుకోండి దాంట్లో కార్డ్స్ ఉన్నాయి. పవన్ పవనా ఎవరు ఇచ్చారు ఇదిగో ఫోర్లే బ్యాటింగ్ సార్. ప్లేడ్ అన్నా ప్లేడ్ అది అన్న ప్లేడ్ అన్న సచిన్ లాగ్ కొట్టారన్న స్ట్రైట్ షాట్. ఏం వద్దాయి నీకు చాలా ఇక్కడ దీంట్లో
ఇంట్లో పెడతాలే మళ్ళీ తీసుకో ఓకేనా. దాంట్లో కార్డ్స్ ఉన్నాయి ఆడుకోండి. కనెక్ట్ అయితే ఎవరైనా ఖుషి దాంట్లో కార్డ్స్ ఉన్నాయి ఆడుకోండి. ఆడియాలి కార్నర్ కొంచెం దూరం ఉంటుంది. దూరం లెగ్ సైడ్ కొద్దిగా దూరం. ఆఫ్ సైడ్ పాయింట్ దగ్గర Afghanistan will win, yeah. They have bowling attack very much. The bowling attack is very much. Bowling attack is very. Yesterday for India also it was very close match. It was not that. Yeah. Oh my God. Even Surya also got like 20 when he was 20. Not intent in USA batting. Intent లేదు నాలుగు ఫస్ట్లో చిన్న ఏంటంటే వికెట్లు అన్ని పడిపోయినాయి. వెనకాల ఇద్దరు ఆల్రెడీ ఇంజూర్ అయి ఉన్నారు. ఇంకా అది ఎందుకని వాడనేది ఆలన్ యుఎస్ వాళ్ళు నిదానంగా ఫస్ట్ వికెట్లే పోవడం కరెక్ట్ గా పవర్ ప్లేలో 2 వికెట్లు వాడు కెప్టెన్ గారు ఊరికి వికెట్ ఇచ్చుకున్నాడు. అయితే మనోళ్ళు కూడా అట్లే పోయినాయి. ఏందో వికెట్లు వాంకడేలో ఏంది నేను మినిమం 300 కొడతారులే ఇండియా ఈ రోజు అనుకున్నా. నిలబడి ఉంటే వాళ్ళు ఇద్దరులో ఒకరైనా. So the pitches are recommended by ICC. Not give batting pitch. 300 కొడతారు ఇండియా సూర్యకుమార్ ఈ వయసు 130 కొడతాడా రాడు. నేను కూడా అనుకున్నా ఫస్ట్ వీళ్ళు 100కు పోయినరు రా. ఇంకా లేదు ఇండియా ఈరోజు. యూఎస్ఏనే అటు ఇటు చూసే యూఎస్ఏ పాకిస్తాన్ కూడా దెంగిచ్చేస్తుంది ప్లే ఆఫ్. లేదు లేదు 4 తగలేదు కాదు ప్లే ఆఫ్ కూడా పాకిస్తాన్ ఇండికి పంపించి యూఎస్ వస్తుందేమో ఆ పాయింట్లో షాట్లు కొడుతున్నాడు. మర్చిపోయినట్టున్నాడు మళ్ళీ కదా. మ్యాచ్లో పాయింట్లో వరుస పెట్టి 4-5 4 కొట్టాడు. రోజులు పోయినాయి. స్ట్రైట్ ఆడుతున్నాడు. అదే పాయింట్లో ఆడట్లేదు ఇప్పుడు. ఓన్లీ స్ట్రైట్ ఆడుతున్నాడు. ఓన్లీ వి అంటే అదే ఇప్పుడు మనకి గేమ్ ఇంపార్టెంట్ కూడా. ఓన్లీ వి షేప్ ఆడితే ఎప్పుడు వికెట్ అంత ఈజీగా రాదు. బౌలింగ్ వేస్తారు చూడు, వేసే ముందర షాప్కి వెళ్ళాను. పాకిస్తాన్ 7 వికెట్లు పడ్డాక నేను ఇంకా అదే చూస్తున్నా. నేను చూసిన రావలేవు నువ్వు ఇంట్లో క్రికెట్ ఇది క్రికెట్ ఇక్కడ క్రికెట్ ఇంట్లో క్రికెట్. అది అయితే ఇంట్రెస్టింగ్ కదా ఓడిపోద్దని పోయింది. ఇప్పటివరకు ఇండియా పాకిస్తాన్ ఏదో అనుకుంటుంది. ఏంది ఇండియా లేదా అయితే సాయంత్రం మళ్ళీ క్రికెట్ వస్తుంది. ఇండియా మ్యాచ్ అంటే మరి మార్నింగ్ చూసుకుంటే అది పాకిస్తాన్. పాకిస్తాన్ ఓడిపోవాల్సిందే. వాళ్ళే ఉండే అసలు సూపర్ ఉండే. ఆడతారా ఆడరా ఏంది మంచి మ్యాచ్. అది గెలిచే మ్యాచ్. ఒక్క బౌన్సర్ వేయలేవాడు. బౌన్సర్స్ ఆర్డర్ రావట్లేదు. 24 రన్స్ ఇచ్చిండు. ఒక్క బౌన్సర్ వేయలేదు. అన్ని కాళ్ళ కాడేస్తాను. అది మంచి గ్రాస్ ఇచ్చేది. 1 బౌన్స్ కూడా లేదు సుబ్బు. కాదు చరణ్ 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మ్యాచ్ అంతా అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ తో. అవునవును అదే అది కొడుకులు ఊరకి ఇచ్చారు. 1 in 100 అది లేదు 1 in 100 అసలు 100 years లో జరగదు అది. అట్లా జరిగింది ఆ మ్యాచ్. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఒక కాల్తో నేను రషీద్ ఖాన్ వీళ్ళందరినీ 6-4 కొట్టాడంటే అది ఏంటంటే మనం వరల్డ్ కప్ ఓడిపోవాలని రాసి పెట్టింది వాళ్ళ టీం. లేకుంటే ఆస్ట్రేలియా ఎత్తి బయట తెంగింది ఆ రోజే అయిపోయింది. అది ప్యాడ్ తగ్గింది. ప్యాడ్ తగ్గింది. బ్యాట్ రాలేదు అంతవరకు. సౌండ్ అయితే వచ్చింది. సౌండ్ వచ్చింది కానీ ప్యాడ్ లేదు. బ్యాట్ రాలే. బ్యాట్ ఈతలే ఉండదు. ఇంకా రైట్ సైడ్ ప్యాడ్ ఆడి మాకు ఇప్పుడు రాదులే. ఈ వయసులో ఆడొచ్చు ఆడికి బ్యాట్ అంత ఫాస్ట్. అదే ఆఫ్ సైడ్ అయితే ఫస్ట్ కొంచెం పాకిస్తాన్ ఓడిపోద్ది అంటే సాయంత్రం ఇంటికి రాగానే 7 వికెట్. ఇదేంద్రా ఇది మీరేంద్రా వాళ్ళు పోద్దంటే మరొక
ఇండియా వికెట్లు అయితే మరి ఘోరంగా మోసం చేయగా ఒక్క ఓవర్ కనుక వాడిది కాకుండా ఈ కాన్గడ్ వేస్తుంటే అయిపోయింది మ్యాచ్. మన కోసం ఆడాడు వాడు, ఇండియా మీద రెస్పెక్ట్ తో ఇండియా కోసం ఆడాడు. ఎందుకంటే లాస్ట్ ఓవర్ మీద స్కోర్ సేమ్ ప్లస్ విన్ కూడా క్యాచ్ డ్రాప్ కదా, సూర్యకుమార్ కూడా క్యాచ్ డ్రాప్ కదా, 15 దగ్గరే బౌలర్ పట్టుకున్నాడు. ఇట్లా పైకి ఎత్తుకోవడంలో ఏలిక నుంచి అట్ట దాటిపోయింది. వాడేం పట్టుకున్నాడు వాడు, అది ఫీల్డింగ్ బాగా చేశారు వాళ్ళు స్టార్టింగ్. అయితే మన వాళ్ళు కరెక్ట్గా బాగా పొగరు మీద ఉన్నారు. న్యూజిలాండ్తో ఆడి ఫస్ట్ మ్యాచే తగిలింది బాగా దెబ్బ. తొందర పడాకర్రా, తొక్కి ఆట తీస్తారు. వరల్డ్ కప్ మంచిదే. చిన్న టీం లేరా వరకు అన్ని స్లాట్లో పడట్లే, లాగుతున్నాడు ఆయన. కొంచెం దైవ ఆడాల. నాది కూడా అదే ముందు ఉంటుంది ఏమో. రవేనా తొందరపడి కాకండి, నిదానంగా ఆడండి. ఏం కాదు, 30 overs ఉన్నాయి. వాళ్ళు మన టీం కాదు. మనోళ్ళు అనుకుంటారు. రవేనా చిన్నగా ఏం కాదు, ఓవర్లు ఉన్నాయి. ఏం చెప్తారు అంటున్నామో అని మనోళ్ళు అంటారా, నేను తీసుకుంటారంటవా? లేదు లేదు లేదు, మనోళ్ళు అట్లా తీసుకోరలే. అడిగి పోయిన వాళ్ళకి తెలుగు రాదు బ్రో, మీరు కన్నడలో మలయాళంలో చెప్పాలి. వాళ్ళకిద్దరికి తెలుగు రాదు. మలయాళం చెప్పమంటే అదేంటది? కాన్సన్ట్రేషన్. అభిషేక్ శర్మ కాన్సన్ట్రేషన్ ఏంది, అన్నీ చచ్చిపోతారు. ఏం చేస్తాడు సెంథిల్? ఏదో మంచి పూజ చేస్తున్నట్టున్నాడు. పూజ చేస్తున్నట్టున్నాడు. రన్నింగ్ కొట్టాలా, ఆకుండా పోవాలి ఆడదాకా. మళ్ళా రావద్దు, చల్లే ఆడదాకా ఆకుండా పోతే వచ్చేది ఇప్పుడు. ఈ వయసులో రాకుంటే ఇప్పుడు వస్తారు. ఈ వయసులో అయినా రాలేరు, మనం అనుకునే అప్పుడు పల్లెల్లో తిరుగుతా. అట్లాంటివి బ్యాట్స్మెన్ స్పీడ్లో ఉంటాడు, బ్యాట్స్మెన్ స్పీడప్లో ఉంటాడు. అట్లాంటి వాళ్ళకు బ్యాట్ ఎంత అవుతుందో కూడా దగ్గర కూడా నేను వెళ్తాను. అన్ని షాట్స్ హాఫ్ లెగ్ కదా, అన్నీ ఆడేకుండా గట్టి కొట్టకూడదు. అట్లని జస్ట్ బ్యాట్ని అట్లా గైడ్ చేయాలి అంతే. షాట్ వద్దుమ్మా, గైడ్ చేపిస్తే వెళ్ళిపోతాయి. ఇక్కడ దగ్గర కదా పోరు. ఏమైంది? ఎదుగురా మంత్రం ప్రయత్నిస్తే పోయేదేం లేదు. వచ్చే ఎంత పోతే ఎంత వచ్చే షాట్ యార్, పోర్లే. గుడ్ షాట్. ప్లేడ్ అన్న ఫోన్ ఇంకోసేపు నాకు ఇప్పుడే కదా, నిద్ర పోసేపు. తర్వాత 3 సింగిల్ మధ్యలో ఆడుతుంది. 4 ఓవర్ల బాల్ కాదు.
నాగా ఏమి రాడా ఎట్లా నాగా రావట్లేదా మ్యాచ్ చూసేదానికంటే క్రికెట్ సమ్మర్ చేసేది బాగా ఇష్టం ఇబ్బందులు నాగా రావట్లేదు అయితే ఉంటుంది. నాగా రాకపోయినా కూడా మనకున్నారు వాళ్ళు 3 ఎవరు వచ్చింది ఇంకా ఎక్స్ట్రా ఎందుకు అయితే మనీ పే చేయరు మొన్న కూడా వాడు విష్ణు ఇద్దరికి కవర్ కూడా ఎత్తారా ఆ తర్వాత వాడు గురువు వచ్చినాడు వాడు ఇద్దరా 3 వికెట్లు ఇస్తున్నాడు కదా స్వామి ఎందుకు కట్టలేదు హ్యాపీనెస్ రాలేదంట ఇంకా 2 రన్ అనేది బాల్కి అదే కదా నేను చెప్పింది మ్యాటర్ రాయడానికి ఆడ లైవ్ కామెంటర్స్ ఎంటర్ కొట్టాలా వీళ్ళు ఈడ ఎవరున్నారు నీకు లైవ్ కామెంటరీ ఇవ్వడానికి ఆడ అంటే రవిశాస్త్రి వాళ్ళు 3 కామెంటేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తుంది వాళ్ళు వేయాలి స్పీక్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. కాదు ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడతా బతికిన వాళ్ళు వస్తుంటది కాబట్టి చెప్పొచ్చు. ఈ రోజు ఒకరు వస్తారు మన టీంలోనే మనం ఏం చెప్పాలి ఆ మనిషి గురించి ఎవరికి ఏం ఏ చెప్పేది అసలు ఏం చెప్తాను బ్యాటింగ్ వాని గురించి చెప్పారు కదా బాలే విధంగా ఆడాడు బాలే విధంగా వేసింది అది ఉంటుంది. చరిత్ర వాళ్ళు వాళ్ళు జస్ట్ 50 కొట్టినప్పుడే చరిత్ర చెప్పాలి కదా వాళ్ళ గురించి మ్యాచ్లు ఆడి కొట్టిందని జస్ట్ బాల్ కూర్చోరా దీనిపైన కూర్చో కింద ఏమో అట్లా అంటే బిర్యానీ ఆడు గమనించుకోడు ఒకటే డైరెక్షన్ డౌన్ అయిందా బాల్ డౌన్ అయిందిలే బిర్యానీ వచ్చేదాకా ఆర్డర్ అని చెప్పిన ఇంట్రెస్ట్ లేదా ఎవడు బొమ్మని ఏమైతే లేదంటే కనీసం కమాన్ చిన్న పరిగెత్తాలా నాది ఇది ఇప్పుడే బాబా అయిపోయింది 2 నిమిషాలు తెచ్చింది ఆడ బ్యాట్ తగిలింది సార్ బ్యాట్ బ్యాట్ కానీ బ్యాట్ మైనస్ బోల్డ్ అవుతారు మంచి అయితే సపోటా కాయలు భలే ఉన్నాయి